హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడేనండి శబ్దం మూవీ చూశాను. మూవీ అయితే మామూలుగా లేదు, చింపేసింది భయ, గొద్ద చింపేసింది. ట్విస్ట్లు అయితే మైండ్ దెంగేస్తుంది. సినిమా అయితే బీభత్సం, అరాచకం. తప్పకుండా థియేటర్లోకి వెళ్ళి చూడండి, మామూలుగా లేదు. ట్విస్ట్లు అయితే మైండ్ బ్లోయింగ్ భయ. సినిమా ఎలాగుంది, బాగుందా బాగాలేదా మొత్తం మాట్లాడదాం. వీడియోకి లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. డైరెక్ట్గా మ్యాటర్లోకి దింగేద్దాం. మ్యాటర్ ఏంటంటే, శబ్దం మూవీ చూశాను భయ్య. ఆది పినిశెట్టి హీరో, చాలా రోజుల తర్వాత వచ్చాడు. మంచి సినిమా తీసాడా అంటే తీసాడు భయ్య. ట్విస్ట్లు ఉన్నాయి. స్టోరీ ఎలాగుంటుందంటే, ఒక కాలేజీలో ఇద్దరు చనిపోతారు భయ్య. వీళ్ళు ఎందుకు చనిపోయారు, మన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మన హీరో వచ్చి ఈ కేసును ఏ విధంగా సాల్వ్ చేశాడు, లాస్ట్కి ఏమైంది, కనిపెట్టాడా లేదా చంపినోళ్ళని, లేకపోతే వీళ్ళే చనిపోయారా, లాస్ట్ దాకా ఎంగేజ్గా ఉంది భయ్య. సినిమా అయితే చాలా బాగుంది, నాకైతే నిజంగా నచ్చింది. చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూశానురా, ఇలాంటి జోనర్లో మంచి సినిమా చూశానురా అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. మీకు కూడా వస్తుంది, నాకు కూడా వచ్చింది భయ్య. ట్విస్ట్లో అయితే మైండ్ బ్లోయింగ్ భయ్య, మామూలుగా లేదు. ఫస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది హైలైట్, తర్వాత ఇంటర్వెల్ బ్యాక్ ఒక ట్విస్ట్ ఉంటుంది, అది కూడా హైలైట్. లాస్ట్లో ట్విస్ట్లు భయ్య, చాలా ట్విస్ట్లు ఉంటాయి. మొత్తం సినిమా మొత్తం ట్విస్ట్లు ఎక్కువ ఉంటాయి భయ్య. మరి మైనస్లు కొన్ని బోరింగ్ సీన్లు ఉంటాయి భయ్య, రొటీనే ప్రతి సినిమాలు ఉంటాయి, అవి పక్కన పెట్టేయండి. కొన్ని సీన్స్ ఎలాగుంటాయి అంటే మనకు అర్థం కావు భయ్య, తర్వాత అర్థమవుతుంది, లాస్ట్కి అర్థమవుతుంది. కొన్ని సీన్లు అస్సలు అర్థం కావు, ఏంటి ఎలా జరుగుతుంది అనిపిస్తుంది. కానీ లాస్ట్లో ఈ సీన్లకి సంబంధంగా కొన్ని సీన్స్ ఉంటాయి, అప్పుడు అర్థమవుతుంది భయ్య, ఈ సీన్లు ఎందుకు పెట్టారు. మొత్తం నీట్గా ఉన్నది భయ్య, చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. కొన్ని చోట్ల బోరింగ్ సీన్లు ఉన్నా అవి పక్కన పెట్టని చెప్తాను, నేనే పక్కన పెట్టేశాను. ట్విస్ట్లు అయితే హైలైట్. ఆది పినిశెట్టి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్, చాలా బాగా చేశాడు భయ్య. వీళ్ళ కాంబినేషన్లో అంటే డైరెక్టర్ హీరో కాంబినేషన్లో శైలజ సినిమా వచ్చింది, చూసే ఉంటారు, దయ్యం సినిమా. అదైతే హిట్ అయిపోయింది. మరి ఈ సినిమా అంటే సూపర్ హిట్ అయిపోయింది. సినిమా అయితే మీరు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. ట్విస్ట్లు అయితే అలా ఉన్నాయి. మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీతో అందరితో కలిసి సినిమాకి వెళ్తారని ఆశిస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాను భయ్య. షార్ట్గానే చెప్తాను, సినిమా అయితే చాలా బాగుంది, మీరైతే తప్పకుండా చూడండి. వర్త్ భయ్య, సినిమా అయితే వర్త్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే హైలైట్గా ఉన్నదే, బీజిఎం అయితే ఎక్సలెంట్, మామూలుగా లేదు, చాలా బాగుంది భయ్య. స్టోరీ అయితే కొత్తగానే ఉంటుంది, మీకు రొటీన్గా ఎక్కడ అనిపించదు, కొత్తగానే ఉంటుంది. కొన్ని బోరింగ్ సీన్లు ఇంకా పక్కన పెట్టేయండి. సినిమా చింపేసింది భయ్య, మొత్తం సీట్లు చింపేశారు. ట్విస్ట్లు అయితే మైండ్ బ్లోయింగ్, నెక్స్ట్ లెవెల్. జై హింద్, జై భారత్.